గుడిసెలో ఒదిగి ఉండాల్సిన చిన్నారులు అమ్మకు తామే అమ్మైన సంఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామంలో చోటు చేసుకుంది. 9 ఏళ్ల క్రితం భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవతో సయ్యద్ సలీమా క్షణిక ఆవేశంలో చేసిన పొరపాటు వల్ల శరీరం తీవ్రంగా కాలిపోయింది. సలీమా మంచానికి పరిమితం కావడం, తదుపరి భర్త దూరం కావడం వల్ల కుటుంబ పోషణ కోసం కాలిన గాయాలతోనే కూలికి వెళ్ళింది. ఇటీవల కండరాలు బిగుసుకుపోయి బాధితురాలు లేవలేని స్థితికి వచ్చింది. దాతలు ఇచ్చిన సహకారంతో పిల్లలు సమీర్, రిజ్వానా తల్లికి అమ్మగా ఆలనా పాలన చేస్తున్నారు. ఇటీవల కులగణన సర్వే చేస్తున్న సమయంలో సలీమా పరిస్థితి అధికారుల దృష్టికి రావడంతో వెలుగు చూస్తుంది. పలు కథనాలు మీడియాలో రావడంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఎస్పీ విచారణకు ఆదేశించారు. నూతనకల్ ఎంఆర్ఓ పి శ్రీనివాసరావు, డీఎస్పీ రవి, టీడబ్ల్యూజేఎఫ్ తుంగతుర్తి నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మంతుల సామేలు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బాధితులను ఆదుకోవాలని కోరారు. నా పేరు సలీమా, మాది గుండ్లసింగారము. మా బాబు, మా పాప రిజ్వానా, సమీరు వాళ్ళే నాకు పని చేయడానికి. మా ఆయన నన్ను వదిలిపెట్టిపోయాడు 3 సంవత్సరాలు. అప్పుడు మా బాబు, మా పాప అప్పుడు ఇక మమ్మల్ని చూసానికి ఏ దిక్కు లేదు మాకు. ఇంకా మా మూల సభలో ఏదైనా ఇస్తే సహాయం చేస్తేనే మేము తింటున్నాం. మా కడుపుకి మాకు అమ్మ లేదు, నాన్నే చనిపోయారు. తోడబుట్టినన్నుడు కూడా వాళ్ళకి భార్య భర్తలు, వాళ్ళ సంవత్సరాలు వాళ్ళకే, ఎవరు ఆదుకున్న లేరు. మాకు కొద్దిగా సహాయం చేయాలని మొక్కుతున్నాను. దానికి అటాచ్ ఉంటే ఆమె